Daily. Taste the Daily. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇది సోమవారం నాటికి వాయుగుండంగా ఆ తర్వాత 48 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉందంటోంది. ఈ నెల 27 నుంచి 29 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ బాంబు పేల్చింది. కాగా ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తుఫాన్లు, భారీ వర్షాలు పట్టి పీడిస్తున్నాయి. అంతా తుఫాను సృష్టించిన అలజడి, ఆస్తి నష్టం, అదేవిధంగా పంట నష్టం మర్చిపోకముందే మరో తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా వరుసగా 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఓవర్ నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని కూడా స్పష్టం చేసింది. తదుపరి 48 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ నైరుతి బలపడే అవకాశం ఉందని వెల్లడించడం జరిగింది. ఇప్పటికే వాతావరణంలో మార్పు కనపడుతోంది, గాలులు వీస్తున్నాయి. ఇది 48 గంటల్లో తుఫాను పాల్పడే అవకాశం ఉండడంతో ఈ నెల 27 నుంచి 29 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కోవడం జరిగింది. ఈ రోజు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే పంటలు కోసుకునే సమయం, రైతులు ధాన్యం సేకరించే సమయం కావడంతో అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. 112 1070, అదేవిధంగా 1800 4250 నెంబర్లు కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ల కింద కేటాయించడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఈ పంట కోసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇంత రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మార్టేరు వ్యవసాయ పరిశోధన సంస్థ అధికారులు గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఎందుకంటే గోదావరి జిల్లాలోనే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ఈ ధాన్యం సేకరణ జరుగుతోంది. దీంతో తుఫాను ప్రభావం ఎలాగుంటుంది, ఇప్పటి వరకు పంట ఏ దశలో ఉంది, పంట కోసారా లేదా, కోసిన పంటను ఎలా జాగ్రత్త చేస్తున్నారు తదితర అంశాలపై శాస్త్రవేత్తల బృందం పర్యటించే వారికి సలహాలు, సూచనలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో తుఫాను హెచ్చరికలు జారీ కావడంతో రైతులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 33% పైగా పంట పోయిన పొలాలకు ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించారు కానీ ఇంతవరకు అది విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో వర్షాలు పడితే తాము సేకరించి రోడ్లపైన, కళ్ళాలపైన ఆరబోసుకున్న ధాన్యం పూర్తిగా తడిసిపోతుందని, మొక్క వచ్చే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అత్యధికంగా మన రైతుల తర్వాత అత్యధికంగా ఉన్న మత్స్యకారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మంతన్ తుఫాను ప్రభావంతో దాదాపుగా 10 రోజులు వేటకు వెళ్లలేదు. తిరిగి ఇప్పుడు వేటకు వెళ్లవద్దని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరో వారం రోజుల పాటు ఇదే పద్ధతి కొనసాగితే తాము వేటకు వెళ్లకుండా ఇళ్లకు పరిమితం అవ్వాలి, తమను ఎవరు ఆదుకుంటారని చెప్పి వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఈ మంతన్ తుఫాను ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి 25 కేజీల బియ్యం, అదేవిధంగా ఇతర నిత్యావసర వస్తువులు ఇచ్చింది. మళ్ళీ వారం రోజుల పాటు ఇప్పుడు ఇళ్లకు పరిమితం అయితే తాము ఆకలి కేకలు పెట్టాల్సిన పరిస్థితి ఉందని వారు చెప్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాలు కురుస్తాయని, పంట జాగ్రత్త చేసుకోవాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఇటు వాతావరణ శాఖతో పాటుగా అటు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమయంలో వర్షం పడితే ఖచ్చితంగా 100% పంట పోయే ప్రమాదం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు, జాగ్రత్తలు సూచిస్తున్నారు. కానీ రైతులు మాత్రం రోడ్ల మీద, కళ్ళాల మీద ఉన్న ధాన్యాన్ని ఏం చేయాలనే పరిస్థితిలో కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్ కమిటీలు రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ మార్కెట్ కమిటీల్లో గిడ్డంగుల్లో వాటిని నిల్వ చేసుకునే సదుపాయం ఉన్నా దిశగా చర్యలు తీసుకోలేదు. కనీసం తమ ధాన్యాన్ని అక్కడ పెట్టుకుని ఏదైతే 3 నెలల వరకు వడ్డీ లేకుండా 75% వరకు డబ్బులు ఇస్తారో అది ఇస్తే రెండో పంటకి వెళ్ళగలుగుతాం, లేదంటే ఈ పంట మొత్తం నష్టపోయే ప్రమాదం ఉందని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వాతావరణంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి కూడా వాతావరణంలో మార్పు కనబడింది. దీంతో వర్షాలు పడతాయన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో కనబడుతోంది. అధికారులు అప్రమత్తం చేసినప్పటికీ తాము ఏమీ చేయలేని పరిస్థితి, రోడ్లపై ధాన్యం వదిలేసామని రైతులు చెప్తున్నారు.
వేటకి వెళ్లకుండా ఇళ్ల వద్ద ఉండలేని పరిస్థితిని మత్స్యకారులు చెప్తున్నారు. మరోసారి తుఫాను వస్తే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని కూడా ఎక్కడికెక్కడ ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే ప్రజలు నిత్యావసర వస్తువులు సేకరించి ఇళ్లలో పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. సునీత, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.